ఒక్కోసారి మనం అసంతృప్తిని, వ్యతిరేకతను కూడా చాలా సరసంగా వ్యక్తం చేయొచ్చు. భాష మీద కాస్త పట్టుండి అసలు మనస్సులో ఆ రసజ్ఞత అంటారు, అది చాలా ముఖ్యం. చదువదియంతగలిగిన రసజ్ఞతయించుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అంటాడు భాస్కర శతకర్త మారద వెంకయ్య గారు. ఊరికే చదువుకున్నాం ఇవన్నీ ఊరికే డిగ్రీల కోసం ఆ చదువు. ఏమి డిగ్రీలు అండి? ధర్మామీటర్లో ఉంటాయి 104 డిగ్రీలు, ఇంకో 2 ఉంటే పగిలిపోతుంది కూడాను. ఎందుకు ఆ డిగ్రీలు? ఆ చదువులో రుచి గ్రహిస్తూ ఉండాలి. అప్పుడు ప్రత్యేకించి కంఠస్థం చేయక్కల్లా వచ్చేస్తుంది. హృదయస్థమైన విషయం కంఠస్థం కాకుండా ఎలా ఉంటుంది? తల్లి పేరు మర్చిపోయామా? తండ్రి పేరు మర్చిపోయామా? మనం ఇష్టపడేటువంటి అమ్మాయి లేదా అబ్బాయి వాళ్ళ పేరు, వాళ్ళ ప్రవృత్తులు అవేమైనా మర్చిపోయాం. ఎందుకని? వాటిని కంఠస్థం చేయలేదు, మనం హృదయస్థం చేసాం. హృదయస్థం చేసిన విషయం ఇది కంఠస్థం చేయక్కల్లా.